హలో, కార్పొరేషన్ల చైర్మన్లకు తిప్పలు తప్పడం లేదా? పదవి వచ్చిందనే సంతోషం 3 రోజుల ముచ్చటగానే మారిపోయిందా? కొత్త చైర్మన్లకు పాత డైరెక్టర్లు కమిషనర్ల మధ్య గ్యాప్ పెరగడంతో కొత్త కష్టాలు వచ్చాయా? తమ మార్కు చూపిద్దామనుకున్న చైర్మన్ల పరిస్థితి కేవలం ఫోన్, ఫ్యాన్, ప్యూన్కే పరిమితమైందా? ఇంతకీ ఛార్జ్ తీసుకున్న చైర్మన్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అధికారులు సహాయ నిరాకరణ పాటిస్తున్నారా? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలకు ముందే పేర్లను ప్రకటించింది. కానీ ఇంతలోనే ఎన్నికలకు కూడా అడ్డు రావడంతో జీవోల జారీలో జాప్యం జరిగింది. తమ పేర్లను ప్రకటించి 2 నెలలు దాటినా నియామక ఉత్తర్వులు రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవోలు విడుదల కావడంతో బాధ్యతలు చేపట్టారు. ఎట్టకేలకు పదవి వచ్చిందని సంతోషపడే లోపే చైర్మన్లకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. అధికారుల నుంచి సహకారం లేదని వినిపిస్తోంది. దీంతో పదవి వచ్చిన సంతోషమే లేదని పలువురు చైర్మన్లు తమ సన్నిహితుల దగ్గర గోడును వెళ్లపోసుకుంటున్నారట. కొత్తగా ఛార్జ్ తీసుకున్న చైర్మన్లు తమ సంస్థల్లో గత 10 ఏళ్లలో జరిగిన వాస్తవాలను ప్రజల్లో పెట్టాలని భావిస్తున్నారు. కానీ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల సమాచారాన్ని చైర్మన్లకు ఇచ్చేందుకు ఆయా శాఖల అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే బాధ్యత తీసుకున్న కీలకమైన ఓ కార్పొరేషన్ చైర్మన్ కు ఆ శాఖ డైరెక్టర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. 10 ఏళ్లలో సంస్థలో జరిగిన వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని అడిగితే సబ్జెక్టును పక్కదారి పట్టించేలా వ్యవహరించారట. కారు పార్టీ పాలనలో చైర్మన్ గా పనిచేసిన నేత తనను ఏమీ పీకలేకపోయారంటూ మాటల మధ్యలో చెప్పుకొచ్చారట సదరు డైరెక్టర్. దీంతో కంగుతిన్న ఆ చైర్మన్ సైలెంట్ అయిపోయారని టాక్. ఆ డైరెక్టర్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియక ఎందుకైనా మంచిదని సొంత డబ్బుతో తన ఛాంబర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారట. ఏ విషయం అడిగినా సమాచారం ఇవ్వని డైరెక్టర్తో వేగలేక అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్న ప్రతిపాదన పెట్టారట. సీఎం సలహాదారులో ఒకరికి జరిగినదంతా వివరించి తన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఇక మరో చైర్మన్ అయితే తన కార్పొరేషన్ పరిస్థితిని పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఇక్కడ ఏ నిర్ణయాలు జరగలేదా అని క్వశ్చన్ చేసినట్టు సమాచారం. మరో సంస్థలో కనీసం రోజువారీ ఖర్చులకు కూడా ఫండ్స్ లేవని అధికారులు చెప్పారట. దీంతో ఇంతటి దానికి చైర్మన్ ఎందుకని ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఏదో చేద్దామని వస్తే ఇక్కడ చేయడానికి ఏమీ లేదని కొత్త చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఏదోలా నెట్టుకు వద్దామని పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు భావిస్తుంటే అధికారుల నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదట. దీంతో పలువురు చైర్మన్లు తమ సంస్థల డైరెక్టర్ లేదా కమిషనర్ను మార్చాలని సీఎం మంత్రుల దగ్గర అర్జీలు పెడుతున్నారట. దాదాపు 20 మందికి పైగా చైర్మన్ల పరిస్థితి ఇలానే ఉన్నట్లు సమాచారం. 1-2 శాఖల్లో అయితే డైరెక్టర్లు, కమిషనర్లను మార్చొచ్చు కానీ పదుల సంఖ్యలో ట్రాన్స్ఫర్స్ కుదరదని అంటున్నారు. చైర్మన్లు చెప్పిన అందరినీ బదిలీ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పెడతాయన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. గత 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని బయటపెట్టాలనుకుంటున్న తమకు అడుగడుగున అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతున్నాయని చైర్మన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామొకటి తలిస్తే అధికారులు మరొకటి తలపెడుతున్నారని టెన్షన్ పడుతున్నారు. మరి ఈ సమస్యను ప్రభుత్వ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.